చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురార్తార్తి జ్ఞాని చ భరతర్షభ. ఇక్కడ భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో నాలుగు రకాల పుణ్యాత్ములు ఆయన దగ్గరికి వస్తారు భక్తి చేసుకోవడానికి అని. ఆ నలుగురు ఎవరు అంటే, ఒకరు ఆర్తో అంటే కష్టాల్లో దుఃఖాల్లో ఉన్నారు, వాళ్ళు వస్తారు భగవంతుడి దగ్గరికి. మా కష్టాలు దుఃఖాల నుంచి మమ్మల్ని గట్టెక్కించండి అని భగవంతుడిని ప్రార్థించుకుంటారు. రెండో రకం ఏంటంటే జిజ్ఞాసు అంటే ఒక కుతూహలం, భగవంతుడి గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలనే కుతూహలంతో వాళ్ళు వస్తున్నారు భగవంతుడి దగ్గరికి. మూడవ రకం ఏంటంటే ఆర్తో జిజ్ఞాసు, ఇంకోటి అర్థార్థి అంటే డబ్బులు కావాలి, సంపద కావాలి, ఇలా ఏవేవో కావాలి అని కోరుకొని భగవంతుడి దగ్గరికి వస్తున్నారు. ఇది మూడవ రకం వాళ్ళు. నాలుగో రకం వాళ్ళు ఎవరంటే జిజ్ఞాసుర్, అర్థాత్ వీళ్ళందరూ అయిపోయారు ముగ్గురు. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి నాలుగో రకం వాళ్ళు ఎవరంటే జ్ఞాని అంటే వాళ్ళు పరమ సత్యాన్ని అన్వేషిస్తూ అది తెలుసుకోవాలనే కోరికతో వాళ్ళు తిరుగుతూ భగవంతుడి దగ్గరికి వస్తున్నారు. సో ఇలా నాలుగు రకాల వాళ్ళు వచ్చిన, రకరకాల ఉద్దేశాలతో వచ్చిన వాళ్ళు భక్తుల సాంగత్యం, శుద్ధ భక్తుల సాంగత్యం ఒకవేళ కలిగితే వాళ్ళకి ఆ క్రమంలో వాళ్ళు తప్పకుండా శుద్ధ భక్తి మార్గంలోకి పయనించే అవకాశం ఉంది. ఆ విధంగా వాళ్ళు శుద్ధ భక్తులుగా భవిష్యత్తులో మారవచ్చు కూడా. సో వీళ్ళందరూ కూడా శుద్ధ భక్తి భావనతో రాకపోయినా కానీ నాస్తికుల్లాగా అసలు భగవంతుడిని నమ్మని వాళ్ళతో పోలిస్తే ఇలాంటి పుణ్యాత్ములు చాలా చాలా బెటర్ అన్నమాట. అలా తర్వాత శుద్ధ భక్తుల సాంగత్యంతో వాళ్ళు శుద్ధ భక్తులుగా మారవచ్చు కూడా. సో మరి మీరు ఏ ఉద్దేశంతో భగవంతుడి దగ్గరికి వస్తున్నారు, మందిరానికి వస్తున్నారో మరి మిమ్మల్ని మీరు అన్వేషించుకొని. హరే కృష్ణ.